ఫ్రెండ్స్, ఒకప్పుడు ఏఐని వాడొద్దు, మన కోడ్ పట్టుకెళ్ళి చాట్ జీపీటీలో పెట్టొద్దు, ఎందుకంటే అది ఓపెన్ సోర్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది, మన కంపెనీ స్పెసిఫిక్ ప్రొప్రైటరీ కోడ్ అని చెప్పిన కంపెనీసే ఇప్పుడు గిట్హబ్ కోపైలట్, వైబ్ కోడింగ్ ఇలాంటివి ఇన్ ద కంపెనీ హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డెవలపర్స్ ఆర్ ట్రూలీ ఎంకరేజ్డ్ టు యూజ్ కోపైలట్ ఫర్ దేర్ వర్క్. ఇన్ఫాక్ట్ ఈ కోపైలట్ అనేది వాడుకోవడం వల్ల ప్రొడక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ఇట్ ఈస్ ట్రూ. అంటే ఒకప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో, గూగుల్ ఇలాంటివి ఒక ఇష్యూ మనం చెక్ చేయాలంటే ఇట్ వుడ్ టేక్ అరౌండ్ 1 or 2 hours టు ఫైనలీ అండర్స్టాండ్ ద ఇష్యూ. ఈ కోపైలట్ వచ్చిన తర్వాత ఇట్ వుడ్ హార్డ్లీ టేక్ యూ 5 minutes టు ఫైండ్ ద సొల్యూషన్. బట్ హియర్ ఇస్ వేర్ ఇస్ ద ప్రాబ్లమ్. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఈ ఏఐలోని ఓన్లీ ఆస్క్ అండ్ ఎడిట్ మోడే ఉండేదన్నమాట. మనం ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అండ్ ఒక సొల్యూషన్ అది ఇచ్చేది. సో వీ విల్ ట్రై దట్ సొల్యూషన్. అసలు ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసే ముందు వీ విల్ అండర్స్టాండ్, బికాస్ ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి అని మనకు తెలియాలి అంటే వీఆర్ గోయింగ్ టు గో అండ్ అండర్స్టాండ్ ఈ సొల్యూషన్ అసలు ఎందుకు అని అట్లీస్ట్ మనం అడిగేవాళ్ళం. అండ్ ఆల్సో అది ఆ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసేది, పలానా చేంజ్ చేయాలి అంటే ఈ పర్టికులర్ చేంజ్ ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి అని చెప్పేది, మనం చేసేసేవాళ్ళం. బట్ రీసెంట్లీ ఏజెంట్ అని ఒక మోడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ మోడ్ ఏంటి అంటే మనం ఎటువంటి చేంజ్ చేయక్కర్లేదన్నమాట. మనం జస్ట్ మన క్వశ్చన్ ఇచ్చేసి ఈ చేంజెస్ అన్ని నువ్వు కోడ్ బేస్లో చేసే అని చెప్తే ఆటోమేటిక్గా వర్క్ స్పేస్ మొత్తాన్ని, కోడ్ బేస్ మొత్తాన్ని మనం ఏదైతే దానికి ఇన్పుట్గా ఇస్తున్నామో అది మొత్తం అనలైజ్ చేసేసి ఏ ఫైల్స్లో క్రియేట్ చెయ్యాలో కూడా అదే వెళ్ళి క్రియేట్ చేసేస్తుంది. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ అది చేసిన చేంజెస్ చూడడం, యాక్సెప్ట్, డిస్కార్డ్, యాక్సెప్ట్ అని నొక్కేయడం, అంతే. ఆల్ చేంజెస్ విల్ బి దేర్. హియర్ ఇస్ వేర్ ఇస్ ద ప్రాబ్లం. మనం ఫ్యూచర్లోని జాబ్ మారాలన్నా, ఫ్యూచర్ టెక్నికల్ డిస్కషన్కి వెళ్ళాలన్నా కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్, లైక్ వీ హ్యావ్ టు బి టెక్నికలీ స్ట్రాంగ్. వాట్ స్టాక్ ఓవర్ఫ్లో అండ్ గూగుల్ మనకి టైం తీసుకున్నా కూడా మనం మల్టిపుల్ రిసోర్సెస్ చదవడం వల్ల మల్టిపుల్ సొల్యూషన్స్ తెలిసేవి, మల్టిపుల్ కాన్సెప్ట్స్ అర్థమయ్యేవి. బట్ వెన్ యూ గో టు ద ఏజెంట్ మోడ్ మనం అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన అవసరం లేదని మనందరికీ తెలిసిందే. మన కంపెనీస్లోని డెడ్ లైన్స్ ఆర్ వెరీ టైట్. మనకి ఏంటంటే వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చెయ్యాలి అనే ఉంటుంది. అండ్ విత్ కోపైలట్ ప్రొవైడెడ్ టు ద డెవలపర్స్ ద డెడ్ లైన్స్ ఆర్ ఫర్దర్ గెటింగ్ స్ట్రిక్టర్ అనమాట. నా సరౌండింగ్స్లో కూడా నేను చూసిందే, ఈ కోపైలట్ ఏజెంట్ వచ్చిన దగ్గర నుంచి అట్లీస్ట్ మనం ఏం చెప్పామో అని కూడా చూడట్లేదు. ఏజెంట్ మోడ్లో పెడుతున్నాం, క్వశ్చన్ అడుగుతున్నాం, అదొక సొల్యూషన్ చేస్తుంది, మనం యాక్సెప్ట్ అని నొక్కేస్తున్నాం. షార్ట్ టర్మ్లోని టైమ్ లైన్స్ అన్ని మీట్ అయిపోతాం, వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బట్ లాంగ్ టర్మ్లోని మనకు ఆ కాన్సెప్ట్స్, మనం ఏం చేసాం, ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడిగితే ఒక స్పెసిఫిక్ చేంజ్ ఎలా పెట్టాలి అని మనకు తెలియకపోతే మాత్రం then it is going to be a problem in our interviews in our future. Also recently నా సర్కిల్లోనే చూసింది 25 members డెవలప్మెంట్ టీమ్ లోంచి లాస్ట్ 2 months లోని 5గురిని తీస్తారు. ఏం లేదండి, బడ్జెట్ లేకపోవడం వల్ల తీస్తారా, లేకపోతే రిసోర్సెస్ తగ్గించుకోవడం వల్ల తీస్తారంటే అలా ఏం లేదండి. 5గురిని తీస్తారు, 1 week లోపలే ఇంకొక 5గురిని పెట్టుకున్నారు. అసలు ఏం జరిగింది అని కొంచెం అనాలిసిస్ చేసుకుంటే ఆ 5గురితో మాట్లాడినప్పుడు వాళ్ళు గిట్హబ్ కోపైలట్ ని ఎక్స్టెన్సివ్ గా వాడారు. కంపెనీయే ప్రొవైడ్ చేసింది గిట్హబ్ కోపైలట్. కోపైలట్ లో ఆస్క్ మోడ్ ఉంది, ఎడిట్ మోడ్ ఉంది, ఏజెంట్ మోడ్ ఉంది. కంపెనీ ప్రొవైడ్ చేసింది కదా అని మంచిగా వాడారు అనమాట. కాకపోతే ఒకప్పుడు ఈ ఆస్క్ మోడ్ ఒకటే ఉండేది. ఆస్క్ లో మనం క్వశ్చన్ అడుగుతాం, అది ఆన్సర్ ఇస్తుంది, అది ఎందుకో మనం చూస్తాం, చేంజెస్ చేస్తాం. ఈ ఏజెంట్ మోడ్ లో మనం క్వశ్చన్ అడుగుతాం, అది ఆన్సర్ ఇవ్వదు, ఆన్సర్ తో పాటు సొల్యూషన్ కూడా అది ఇంప్లిమెంట్ చేసేస్తుంది. మన వర్క్ స్పేస్ లో అది వెళ్ళి కోడ్ చేంజెస్ అన్ని చేసేస్తుంది. వర్క్ అయినంత వరకు బానే ఉంది. బట్ లాస్ట్ 1-2 months లో వీళ్ళు ఏంటంటే అదే చేంజెస్ చేస్తుంది, మనం జస్ట్ యాక్సెప్ట్ అని నొక్కాలి, పైన చూసేసి మనం ఇంకెందుకు కష్టపడ్డామని చేసేసేవాళ్ళు. బట్ ఎప్పుడన్నా కూడా ఇంత పెద్ద కంపెనీ కోడ్ బేసెస్ లోని మనం ఒక పర్టికులర్ చేంజ్ చేసాము అంటే మనం టెస్ట్ చేస్తున్న ఫ్లోనే కాదు, పక్క ఫ్లోస్ ఏమన్నా బ్రేక్ అవుతాయా అని చూడాలి. అవి ఏమీ చూడలేదు. అండ్ అదర్ ఫ్లోస్ బ్రేక్ అయ్యడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే అదర్ ఫ్లోస్ బ్రేక్ అవడం స్టార్ట్ అయ్యాయో క్లయింట్ అనాలిసిస్ చేసుకున్నారు, అసలు ఈ ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయి అని చూసుకున్నప్పుడు ఈ పర్టికులర్ కోడ్ లో వస్తుంది. ఎవరో డెవలపర్స్ అని చూస్తే ఈ 5గురు ఉన్నారు. ఈ 5గురి దగ్గరికి వచ్చి నార్మల్ గా క్లయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ చేంజెస్ ఎందుకు ఇలా ఇంప్లిమెంట్ చేశాము, అట్లీస్ట్ పక్క ఫ్లోస్ ఎందుకు బ్రేక్ అయ్యాయని కూడా అడగలేదు. జస్ట్ ఈ పర్టికులర్ చేంజెస్ ఈ విధంగా ఎందుకు ఇంప్లిమెంట్ చేశామని అడిగినప్పుడు ఈ డెవలపర్స్ ఏంటంటే మాకు తెలియదండి, కోపైలట్కి మేము ప్రాంప్ట్ ఇచ్చాము, మనకి ఏదైతే సొల్యూషన్ కావాలో మేము ప్రాంప్ట్ ఇచ్చాము, ఆ కోపైలట్ ఆ చేంజెస్ చేసింది. కొన్నిసార్లు అయితే అసలు అక్కడ ఫైల్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఆ ఫైల్ని వాళ్ళే ఫస్ట్ టైం చూస్తున్నట్టు వాళ్ళ క్లయింట్ ముందు మాట్లాడినప్పుడు ఈ ఫైల్ అసలు ఎందుకు క్రియేట్ చేసాం, అవసరం లేదు కదా అంటే కోపైలట్ క్రియేట్ చేసింది. ప్రతిసారి ఇలా కోపైలట్ చేసింది అనగానే అర్థమైపోయి ఈ 5గురిని ప్రాజెక్ట్ లో తీసేసి వేరే 5గురిని పెట్టుకున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇందులోంచి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, కోపైలట్ వాడడం తప్పైతే కాదు, మన కంపెనీ ఇస్తుంది. ఇట్ షుడ్ బి a supportive agent. అంతే తప్ప మనం ఏజెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి అసలు కంప్లీట్గా మనం అక్కడ ఏం చేంజ్ జరుగుతుందో కూడా మనం రివ్యూ చేయకుండా చూడకుండా ఉంటే
ఇన్ ఫ్యూచర్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ద కంపెనీ, మనం జాబ్ మారాలి అనుకున్నప్పుడు కూడా అరే మనం ఇది ఎక్కడో చేసాము, మన ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసాము, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ కోపైలట్, ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ కోపైలట్, బట్ ఆ ఏజెంట్ మోడ్ అనే దాంట్లోని అట్లీస్ట్ ఎవ్రీ ఫైల్లో ఏమేం చేంజ్ చేసింది, ఆ చేంజ్ రియల్లీ నెసెసరీయా నాట్ నెసెసరీయా అని చూసుకోవడం ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ కోపైలట్ ఏజెంట్, ప్లీజ్ రివ్యూ ద చేంజెస్ అండ్ ఆ చేంజ్ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ క్లయింట్ అడిగినప్పుడు కానీ, మన మేనేజర్ అండ్ లీడ్ అడిగినప్పుడు కానీ, ఇట్ ఈస్ ట్రూలీ నాట్ యాక్సెప్టబుల్ టు సే కోపైలట్ చేసింది, గూగుల్లో ఇలాగే ఉంది, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు సే. మనం దాన్ని వెరిఫై చేసి దెన్ వీ హ్యావ్ టు పుట్.